అలరీ టీవీ ప్రేక్షక మహాశైలకు శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలులో భాగంగా సజ్జన సాంగత్యం. ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశం సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటే సత్యము అంటే నిజం. ట్రూత్ ఈజ్ గాడ్. సత్యమే భగవంతుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సత్య మార్గం ద్వారానే మనము పొందాలి. సత్య మార్గం ద్వారానే అనుభవించాలి. సత్య మార్గం ద్వారానే మనం ముక్తిని పొందాలి అని వేదాలలోనూ, ఇతిహాస పురాణాలలోనూ, ఉపనిషత్తులలోనూ మనకు తెలుపబడి ఉన్నది. ఎవరైతే సత్యాన్ని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తారో వారి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా శోభిల్లుతాయనేది మన పూర్వీకులు మనకు కళ్ళెదుట కనబరిచిన యథార్థం. కాబట్టి మానవులందరూ అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భగవంతుడు 84 లక్షల జీవరాశులను సృష్టించి ఉన్నాడు. అందులో మానవుడు అగ్రగణ్యుడు. ఎందుకు అగ్రగణ్యుడు అంటే అతనికి మాట, పలుకు, ఆలోచన, జ్ఞానం అన్నీ ఇచ్చి ఉన్నాడు. అందుకని 84 లక్షల జీవరాశులలో మానవుడే ఉత్తమోత్తముడు. కాబట్టి భగవంతుడు మనకు ఏమీ ఇవ్వలేదని రోజు బాధపడే కన్నా భగవంతుడు మనకు శరీరము, ఆరోగ్యము, పనిచేయడానికి కాళ్ళు, చేతులు అన్నీ సక్రమంగా మనకు అమర్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనమే కొనసాగించుకోవాలి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసినప్పుడు ఆ వచ్చే ఆదాయాన్ని మనము ఉంచుకొని అందులో 10% మనము ఇతరులకు, మూగజీవాలకు అంటే పశువులకు, పక్షులకు, ఇలా మూగజీవాలకు మనము ఆహారం వినియోగించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. పరోపకారం విధం శరీరం అన్నారు. మానవులు తమ జీవితాలను ఇతరుల కోసం కూడా వినియోగించాలని మనకు ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆ విధంగా మనం జీవితాలను కొనసాగించాలి. మన పూర్వీకులు తపస్సులు చేసి, ధ్యానాలు చేసి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. ఆ జ్ఞానాన్ని సక్రమమైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. ఈనాటి మానవుడు ఆధునిక యాంత్రిక విజ్ఞాన పదంలో పరుగులు తీస్తున్నాడు. సంపాదనే ముఖ్యం అనుకుని పరుగులు తీస్తున్నాడు. సంపాదన అవసరమే. తమ కుటుంబ పోషణకు ప్రతి మానవుడు కష్టపడాలి. కష్టపడి మనము సంపాదించి మనము, మన కుటుంబము, మన పరివారము, మన సమాజము, మన అందరికీ మనము చేయూతగా ఉండాలి. అప్పుడే వారి జీవితం ధన్యమవుతుంది. మంచిని గ్రహించాలి, మంచిగా జీవించాలి, సంస్కారవంతులుగా ఉండాలి, సనాతన ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే జీవితాలు ధన్యమవుతాయి. మన భారతదేశము ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ యుగాల తరాలుగా మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. సనాతనం అంటే పురాతనమైనది కాదు. సనాతనం అంటే మనకు పెద్దలు అనుగ్రహించిన ధర్మాలను క్రమం తప్పకుండా మనం ఆచరించడమే సనాతన ధర్మము. సత్యమే దీనికి మార్గము. సత్యము ఉన్న చోట భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటాడనేది మన పెద్దల సూచన. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో జీవించాలని నా కోరిక. ఓ తత్ సత్.